బుర్ర లేదా, బుద్ధి పనిచేయట్లేదా, కొంచెమైనా మానవత్వం లేదా అంటూ ఏబిఎన్ బ్యూరో వెంకటకృష్ణ, జర్నలిస్ట్ వెంకటకృష్ణ ఎవరిని తిడుతున్నాడు, ఎందుకు తిడుతున్నాడు, అతని బాధ ఏంటి, ఒక్కసారి మనం ఈ వీడియో చూసిన తర్వాత మనం మాట్లాడుకుందాం. నేను ఒకటే చెప్తున్నాను, వికలాంగులు కాని వాళ్ళు కూడా వికలాంగులు చేసి పింఛన్లు ఇచ్చారు, దొంగలకి పింఛన్లు ఇచ్చారు. నేను ఆలోచించేది, నేను ఇచ్చే పింఛన్లు నా కష్టాన్ని, ఈ ప్రభుత్వ యొక్క కష్టార్జితం పేదవాళ్ళకు దక్కాలి. పేదల ముసుగులు దొంగ పింఛన్లు ఇస్తే వాళ్ళందరినీ తీసి తిరిగి మీకే ఇస్తాం తప్ప వేరే వాళ్ళకు కాదని హామీ ఇస్తున్నా. చేతులు కాళ్ళు కనపడవా? వికలాంగులను కనిపించదా? వికలాంగులను కనిపించినప్పుడు ఏ డాక్టర్ మాకు ఇచ్చేది? ఈ వ్యాపారం చూడండి, మాకు నడిచేకి రాదు, ఏమి రాదు. వ్యాపారం చూసి ఓడుతుంది మీకు కూడా వికలాంగులు కాదని ఏ డాక్టర్ సార్ మాకు చెప్పేది? కళ్ళు కనిపించే చూసినప్పుడు మేము వికలాంగా కాదనేది. ఓహో, ఏబిఎన్ వెంకటకృష్ణ ఇందుకా బుద్ధి లేదు, మానవత్వం లేదు, బుర్ర లేదు, కొంచెమైనా మానవత్వం ఉందా అనింది. ఆ సందర్భం ఎందుకు అనాల్సి వచ్చిందో ఒక్కసారి ఈ వీడియో చూస్తాం. ఖచ్చితంగా వికలాంగుల పెన్షన్లలో కొంతమంది అర్హులైన వికలాంగులకు అన్యాయం జరిగింది, ఖచ్చితంగా జరిగింది. 4 రోజుల క్రితం విశాఖపట్నం నుంచి నాకు ఒక ఫోన్ కాల్ వచ్చింది. సార్, నాకు 18 ఏళ్ళు ఉన్నప్పటి నుంచి నాకు పెన్షన్ వస్తుంది. ఇప్పుడు నా వయసు దాదాపు 50 ఏళ్ళు 55 ఏళ్ళు చెప్పాడు ఆయన. ఇప్పుడు సడన్ గా నా పెన్షన్ తీసేశారు అని. ఇన్ని సంవత్సరాలు వచ్చిన పెన్షన్ ఒక్కసారిగా ఆగిపోయిందంటే దాంట్లో డెఫినెట్ గా బలమైన కారణం ఉంటుంది కదా. నిన్నగాక మొన్న కృష్ణానగర్ లో ఉండే జిలాని అనే ఒక నాతో కలిసి పనిచేసిన ఒక అతను, సార్ మా గుంటూరు జిల్లాలో ఇట్లా ఒక పాప చూడండి, నడవలేని స్థితిలో ఉంటుంది అమ్మాయి, ఆమె కూడా పెన్షన్ కట్ చేశారని ఆ ఫోటో ఉన్ను వాళ్ళు ఇచ్చిన నోటీసు అవి పంపిస్తే నేను వెంటనే మా రామారావు, మా ఏపీ బ్యూరో చెప్పి రామారావు పంపించి చూడండి అంటే చూస్తే అమ్మాయికి అన్యాయం జరిగింది, పెన్షన్ ఆపేశారు. ఏ లెక్కన ఆపారు? ఆ డాక్టర్లు కానీ అధికారులు కానీ బుర్ర పని చేయదా, బుద్ధి లేదా? కదలలేని ఒక అమ్మాయికి వచ్చే పెన్షన్ ఏ లెక్కన ఆపారు? మానవత్వం లేదా మీకు? అప్పుడు మళ్ళీ మా రామారావు ఫాలో అప్ చేస్తే అప్పుడు అది మళ్ళీ రిలీవ్ చేశారు. కానీ ఇలా ఎంతమందికి మేము వెంటబడి చేయగలం? ఓహో, ఇందుగా మీకు కోపం వచ్చింది వెంకటకృష్ణ గారు. డాక్టర్లకి అధికారులకి బుర్ర లేదా అని అంటున్నారు. ఈ పాపం డాక్టర్లదా, చంద్రబాబుదా? మీరు ఒక్కసారి ఆలోచించాలి వెంకటకృష్ణ గారు. ఈ పాపం ఎవరిది? గత ప్రభుత్వంలో వచ్చిన పెన్షన్ ఈ ప్రభుత్వంలో నిలిచిపోయింది అంటే అధికారులు తప్ప, ఇది పాలకులు తప్ప? పాలకులు వచ్చినప్పుడల్లా తమ సొంత రూల్స్ పెట్టుకుని తమకు కావాల్సిన వాళ్ళకి ఒకలాగా, తమకు కాని వాళ్ళకు ఒకలాగా, ఇలా తమకు నచ్చినట్టు పరిపాలన చేసుకుంటూ ఇష్టానుసారం పోతూ ఉంటే ఇది ఎవరు తప్పు? ఏ కొంతమంది అని మీరు అంటున్నారు. కొంతమంది కాదు, 4.5 లక్షల మంది రాష్ట్రంలో పెన్షన్లు తీసేశారు. దివ్యాంగులకి, వృద్ధులకి పెన్షన్లు తీసేశారు. 4.5 లక్షల మంది ఈరోజు రోడ్డున పడ్డారు. కారణం ఏంటి? ఒక పథకాన్ని తీసుకురావటం, ఇంకొక పథకాన్ని తీసేయటం. ఇది చంద్రబాబుకు అలవాటే. చెప్పిన మాట ఆయన నిలబెట్టుకోకపోవటం, అబద్ధాలు చెప్పటం ఆయనకు అలవాటే. ఇది ఆర్టీసీ బస్సు ఉచితంగా మహిళలకు ఫ్రీ అన్నాడు, అది కూడా ఆల్ట్రా బస్సు, పల్లె వెలుగులు అని అన్నాడు. అన్ని బస్సులు కూడా ఇవ్వాల. అయినా కానీ 2600 కోట్లు ఖర్చు అవుతుందని ఇక్కడ పెన్షన్లో 4.5 లక్షల మందికి కోత పెట్టేశాడు. ఇది వాస్తవం. ఏ గ్రామం వెళ్ళినా, ఏ పట్టణం వెళ్ళినా వేల మంది ఈరోజు పెన్షన్లు తీసేసిన వాళ్ళు కనపడతారు. మానవత్వం లేనిది, బుర్ర లేనిది, బుద్ధి లేనిది ఎవరికి చెప్పండి వెంకటకృష్ణ గారు? అధికారులకా లేకపోతే పాలకులకా? పాలించే చంద్రబాబు నాయుడుకా లేకపోతే పాలకుల మాట వింటున్న అధికారులకా? ఎవరికి బుద్ధి లేదు, ఎవరికి మానవత్వం లేదు, ఎవరికి మతి లేదు, ఎవరు మతి లేని పనులు చేస్తున్నారు?
ఎవరు చెప్పినట్లు ఎవరు వింటున్నారు ఈరోజు? అధికారులకు వాళ్ళకు స్వతంత్రం ఉందా ఈరోజు? ఏ అధికారికైనా ఈరోజు స్వతంత్రం ఉందా? కలెక్టర్ను కూడా ఒక కార్యకర్త వెళ్ళి బెదిరించే స్థాయికి ఈ ప్రభుత్వం అద్మానమైన పరిపాలన చేస్తూ ఉంది. ఇంత అద్మానమైన పరిపాలన గతంలో ఎప్పుడూ కూడా మేము చూడలేదు. మీరే అంటున్నారు కదా 18 సంవత్సరాల నుండి 55 సంవత్సరాల వరకు పెన్షన్ వచ్చింది, ఇప్పుడు తీసేశారు అని. ఇలా ఎంతమంది గోష్ట, ఎంతమంది ఉసురు ఈరోజు చంద్రబాబు నాయుడు పోసుకున్నాడు. 4.5 లక్షల మంది అవ్వాతాతలకు, దివ్యాంగులకు ఈరోజు పెన్షన్ తీసేసే కార్యక్రమం చేశారు. చంద్రబాబు నాయుడు మళ్ళీ నీతులు మాట్లాడుతున్నాడు. ఎవరికంటే వాళ్ళకి పెన్షన్లు ఇచ్చేశారని. తల్లికి వందనం పథకం ఎవరికి ఇచ్చారండి మీరు? మీ కార్యకర్తలకు ఒక ఆధార్ ఉన్న పేరున్న ఒకే ఆధార్ పేరు మీద దాదాపు 300 మందికి ఇచ్చారు, 100 మందికి ఇచ్చారు, 64 మందికి ఇచ్చారు. వార్తల్లో, పత్రికల్లో నిజాలు రాసిన ఎంతోమంది కూడా తల్లికి వందనం పథకం గురించి మీరు వార్తలు చూడలేదా? నిజాలు చూడలేదా? మీకు తెలియదా? అరాకొరాగా పథకాలు ఇవ్వటం, తప్పులు చేసి వేరే వాళ్ళపైన నిందలేసేయటం ఇది అలవాటుగా మారిపోయింది. ఇప్పుడు ప్రజలందరూ కూడా చెప్పాలి, ఎవరికి బుర్ర లేదు? అధికారులకు బుర్ర లేదా? లేకపోతే పాలకులకు, చంద్రబాబుకు బుద్ధి లేదా? ఎవరికి మానవత్వం లేదు? పాలకులకు మానవత్వం లేదా? లేకపోతే అధికారులకు మానవత్వం లేదా? ఎవరి మాట ఎవరు వింటున్నారు? ఎవరు ఇన్స్ట్రక్షన్స్ ఎవరు ఫాలో అవుతున్నారు? మీరే అర్థం చేసుకోవాలి. వెంకటకృష్ణ గారి మాటల్లో ఎవరికి బుద్ధి లేదు, ఎవరికి మానవత్వం లేదు. ఈయన గారి మాటల్లో అర్థం చేసుకోవాలి. అధికారులకి వాళ్ళ చేతుల్లోనే అన్నీ ఉంటాయి అని ఈయన అనుకుంటున్నాడు.